రెండు తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఇప్పటికి కూడా వర్షాలు లేవు. గడిచిన 24 అవర్స్లో ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 2-3 మిల్లీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతాలు మాత్రమే నమోదయ్యాయి. జూలై కూడా అయిపోవస్తుంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా చూపుతాం. అదృష్టవశాత్తు ఒకవైపు గోదావరిలో, మరొక వైపు కృష్ణానదిలో వరద ప్రవాహాలు పెరుగుతూ ఉన్నాయి క్రమంగా. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు పెద్దగా నీరు చేరింది లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద రైతుల్లో ఆశలు రేకెత్తిస్తూ ఉంది. ఖరీఫ్ సగం కాలం పూర్తయిపోయింది. ఎలాగో వరి సాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కనీసం ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నా కూడా 4-5 తడులు లేనిది ఏ పంట రాదు. కొర్రలు వేసుకోండి, పెసలు వేసుకోండి, మినుములు వేసుకోండి, కంది వేసుకోండి, వేరుశనగ వేసుకోండి, బుడశనగ వేసుకోండి, మొక్కజొన్న వేసుకోండి, అండుకొర్రలు వేసుకోండి, రకరకాలు చెప్తా ఉన్నారు అధికారులు. ఏ పంటలు వేసినా కూడా అటు వర్షం లేకుండా, ఇటు కాలువ నీళ్ళు లేకుండా పంటలు చేతికి వచ్చే పరిస్థితి ఉంది. అయితే అదృష్టవశాత్తు కృష్ణానదిలో ఫ్లడ్ తాజాగా మరొకసారి పెరిగింది. దక్షిణ కర్ణాటక జిల్లాలతో పాటుగా ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు మరొకసారి నమోదవుతా ఉన్నాయి. దీంతో ఆల్మట్టి డ్యాంకు వస్తున్న వరద 135,000 క్యూసెక్లకి తాజాగా పెరిగింది. నిన్నటి వరకు 88,000, 89,000 వరకు ఫ్లడ్ ఉంది. తాజాగా మరొకసారి అర్ధరాత్రి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 15,000 క్యూసెక్ల ఫ్లడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా నారాయణపూర్కి వస్తూ ఉంది. గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 110,000 క్యూసెక్లు, మొత్తం 130,000 క్యూసెక్ల దాకా ఆల్మట్టి నుంచి నారాయణపూర్కి చేరుతా ఉంది. ఆల్మట్టి ఇప్పటికే ఫుల్ అయిపోయింది. 92% నిండిపోయింది. 123 టీఎంసీల కెపాసిటీ 123 టీఎంసీల కెపాసిటీ 115 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్లో కూడా 37 టీఎంసీల కెపాసిటీ 35 టీఎంసీలకు చేరింది. కేవలం ఫ్లడ్ కుషన్ మాత్రమే ఉంది. అంటే వరదను మెయింటైన్ చేయడం కోసం కొంత గ్యాప్ ఉంచుతారు. ఆ గ్యాప్ మాత్రమే. వచ్చిన వరద వచ్చినట్టు కింద వదలడం తప్ప చేయగలిగింది లేదు. అయితే నారాయణపూర్కి దిగువన, జూరాలకి ఎగువన కర్ణాటక ప్రభుత్వం అనేక చెక్ డ్యాములు, బ్యారేజీలు నిర్మించి నీటిని నిల్వ చేసుకుని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేస్తాం. అందువల్ల నారాయణపూర్ నుంచి నీటిని రిలీజ్ చేస్తే జూరాలకి 12 అవర్స్లో రావాల్సింది. ఇప్పుడిప్పుడే నీరు చేరుతా ఉంది. 10 రోజుల కిందటే నారాయణపూర్ నుంచి 6,000 క్యూసెక్ల ఫ్లడ్ వదిలారు. తాజాగా జూరాలకి వరద పెరుగుతూ ఉంది. తాజా సమాచారం ప్రకారం జూరాలకి 35,000 క్యూసెక్ల వరద చేరింది. మరొక వైపు ఉజ్జయిని ప్రాజెక్ట్ నుంచి కూడా 54,249 క్యూసెక్ల ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఇక స్పిల్వే గేట్లు కూడా ఎత్తేశారు. జూరాల ప్రాజెక్టుకి తాజాగా అది ఈరోజు ఉదయం చేరింది. జూరాల్లో 10 టీఎంసీల కెపాసిటీకి 7 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఇక ఎగువ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. కాబట్టి జూరాల కాలువలకు కూడా నీటిని రిలీజ్ చేయడంతో పాటు జూరాల్లో ఈరోజు సాయంత్రానికి విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. ఇక తుంగభద్రలో 105.79 తుంగభద్ర కెపాసిటీకి గాను, టీఎంసీల కెపాసిటీకి గాను తుంగభద్రలో కూడా వరద పెరిగింది. 16,281 క్యూసెక్ల వరద చేరుతూ ఉంది. 31 టీఎంసీల వరద ఇప్పటికే తుంగభద్రలో చేరింది. అయినా కూడా ఇంకా ఒక 74 టీఎంసీల ఇంకా గ్యాప్ ఉంది. కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అవడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఎగువ నుంచి 15,000 క్యూసెక్లు అంటే పెద్ద వరద ఏం కాదు. 15,000, 16,000 ఏదో 1,00,000 క్యూసెక్లు వస్తే కనీసం ఒక వారం రోజుల్లోనే నిండుతుంది అనుకోవచ్చు. 15,000, 16,000 వస్తే ఆ కెనాల్స్కే పోతుంది. ఇక కర్ణాటక ఆల్మట్టి డ్యామ్కి సంబంధించి భారీగా వరద వస్తూ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ వరద మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యాంలో 19 గేట్లు ఎత్తేసి ఇప్పటికే 115,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 15,000 క్యూసెక్లు నారాయణపూర్కి చేరుతూ ఉంది. మొత్తం మీద 130,000 క్యూసెక్ల దాకా ఫ్లడ్ ఈరోజు తాజాగా నారాయణపూర్ మీదుగా జూరాలకి పెద్ద ఎత్తున వరద రాబోతా ఉంది. ఇక 1,00,000 క్యూసెక్లు కనుక కనీసం వారం 10 రోజులు కంటిన్యూ అయితే శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం ఒక 100 టీఎంసీల వరదన్న జమ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు మాసం చాలా కీలకం. సరే, జూలైలో ఇంకా కొంచెం
ఒక 4-5 రోజులు సమయం ఉంది కాబట్టి జూలైలో చివరి వారంలో కొంత పరిస్థితి అనుకూలిస్తూ ఉంది. ఆగస్టులో కూడా పెద్ద ఎత్తున కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్కి పూర్తి స్థాయిలో వరద చేరితే అటు తెలంగాణ, అటు రాయలసీమ, ఇటు ఆంధ్ర ఈ 3 ప్రాంతాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే చాలా కష్టంగా ఉంది. నాగార్జున సాగర్ దేశంలో అతిపెద్ద ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుగా ఉన్న నాగార్జున సాగర్లోనే 10 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోవడానికి నీరు ఉంది. మిగతా అంతా డెడ్ స్టోరేజ్లో ఉంది. అందువల్ల తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రస్తుతానికి వాడుతూ ఉన్నారు. నాగార్జున సాగర్ కాలకి, ఎడమ కాలకి, కుడి కాలకి కొద్దిగా తాగునీటికి అవసరాలకి రిలీజ్ చేశారు. ఇక దిగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు లేవు. పుల్జంతో ప్రాజెక్టుకి ఇంతవరకు చుక్క నీరు చేరింది లేదు. ప్రకాశం బ్యారేజ్ డెల్టా కూడా ఎండిపోయే పరిస్థితి. పట్టిసీమ నుంచి ఎంత నీరు తీసుకొచ్చినా కేవలం కెనాల్ నీటి ద్వారా వరి సాగు చేయడం ఎంత కష్టమో రైతులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మంచి వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ఎప్పుడో గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. అలాంటిది మొత్తం కాలం నీటి మీద వరి నాట్లు వేయడం. ప్రకాశం డెల్టాలో కూడా చాలా ప్రాంతాల్లో నీరు అందడం లేదు. నాట్లు వేయడం చాలా గడుగా మారింది. గోదావరి డెల్టాలో కూడా 14,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న కాలువల చివరి భూముల రైతులు నాట్లు వేసుకోవడానికి నానా పాటలు పడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా గోదావరి, కృష్ణ వరద ఆగస్టులో కనీసం వరద భారీగా పెరుగుతుందా లేదా? గోదావరిలో కొంత ఫ్లడ్ వస్తున్నా తెలంగాణ కాళేశ్వరం అయితే పనిచేయడం లేదు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. ఆ ప్రాజెక్టు ఇంతవరకు పంపులాన్ చేసిన దాఖలాలు లేవు. తెలంగాణ మొత్తం మీద ఒక దేవాదుల ప్రాజెక్టు నుంచి మాత్రమే 9 పంపులాన్ చేసి 3,216 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తూ ఉన్నారు. ఒక దేవాదుల కింద ఒక 3,60,000 ఎకరాలకి సాగునీరు. తెలంగాణ మొత్తం మీద నీటిని విడుదల చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ అదొకటే. ఇక ప్రాజెక్టులకు ఎలాగా నీరు లేదు. సింగూరులో నీళ్ళు, మానేరులో నీళ్ళు, మిడ్ మానేరులో వాటర్ లేదు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక 7 టీఎంసీలు, 8 టీఎంసీలు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్టులో సింగూరులో కూడా ఇంతవరకు వరద చేరింది లేదు. గోదావరి ప్రధాన నదిలో వస్తున్న ఉపనదుల్లో వరద వస్తున్న కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు ఆన్ చేసి నీటిని ఇచ్చే పరిస్థితి లేదు. కాళేశ్వరం కూలిపోయింది, కూలేశ్వరం అయిపోయింది. ఇంజనీర్లు మాత్రం నీటిని మొత్తం ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయొద్దు, 13 టీఎంసీలు వాటర్ రిలీజ్ నీటిని నిల్వ చేస్తే కొట్టుకుపోయిద్ది గ్యారెంటీ. కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం టీఆర్ఎస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటా ఉన్నారు. చేసిన పాపం ఊరికినే బాదు. 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీకి తెరలేపి కాళేశ్వరం, కూలేశ్వరం నిర్మించారు. మనం మొదట్లోనే 3 సంవత్సరాల కిందటే వీడియో చేయడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు. 6 సార్లు లిఫ్ట్ చేసి 1,400 మీటర్లు నేను తీసుకుపోయాను నీటిని అని ఘనంగా చెప్పచ్చు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నడిపించడానికి సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయల విద్యుత్తు మరలా అది జనానెత్తినే రుదుతారు. అందులో పండించే పంట మొత్తం అమ్మినా కూడా 40,000 కోట్లు దాటుతారు. కరెంటు బిల్లు 26,000 కోట్లు. 1 ఎకరా వరి సాగు చేయడానికి విద్యుత్ బిల్లు 52,000 రూపాయలు. అందులో పండిన ధాన్యం మొత్తం అమ్మినా కూడా 60,000 నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మిస్తే ఒక 25 సంవత్సరాల తర్వాత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ పోతాయి, తుప్పట్టిపోతాయి. అవన్నీ గోస్ట్ లిఫ్ట్లాగా మిగిలిపోతాయి. ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే సింగూరు ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే మిడ్ మానేర్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్. 100 సంవత్సరాల తర్వాత కూడా జస్ట్ మెయింటైన్ చేసుకుంటే చాలు గేట్లు, అలాంటి చిన్న చిన్న పనులు. ప్రాజెక్టులు రూపాయి ఖర్చు లేకుండా ప్రాజెక్టులు నడవడంతో పాటు ప్రాజెక్టుల కింద కరెంటు కూడా, విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతుంది. దానికి రివర్సు లిఫ్ట్ ఇరిగేషన్. లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ఎత్తున నిర్మించి 1,00,000 కోట్లు పెట్టి కోటి రతనాల వేనని చెప్పేసి 42% కమిషన్లు లిఫ్ట్ చేశారు. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి తెలంగాణ రైతులు. ఏదో 4-5 సంవత్సరాలు నీరు వచ్చినాయి, బాగానే వరి సాగు చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గోదావరిలో పుష్కలంగా నీరు వస్తూ ఉంది. 1,60,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. తెలంగాణ నేల తల్లి నీటి కోసం ఎదురు చూస్తూ ఉంది. నోరు విప్పుకొని ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తిపోస్తా అని చెప్పేసి కేసీఆర్ వేసిన ప్రణాళిక రివర్స్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూలన పడితే అక్కడ పోసిన 1,00,000 కోట్లు ఎవరి జేబులో నుంచి? ప్రతి వ్యక్తి తల మీద పనులేసి పీల్చి పిప్పి చేసి
కమిషన్ల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇలా దారి మళ్లించడం అనేది అతిపెద్ద ఆర్థిక నేరం. ఇదే చైనాలో జరిగితే ఈ పాటికి ఊరేసేవాళ్ళు. భారతదేశంలో బ్రిటిష్ వాడు పోయిన తర్వాత ఈ రాజకీయ నాయకులు దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నారు. కనీసం ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణలో కూడా చిత్తశుద్ధి లేదు. ఎక్కడ ఎక్కువ కమిషన్ వస్తే ఆ ప్రాజెక్టు పనులే చేస్తారు. రాబోయే రోజుల్లో కృష్ణా గోదావరి ఫ్లడ్ కొంత వచ్చే అవకాశం ఉంది. రైతు సోదరులకి ఖరీఫ్లో 6 తొడి పంటలకు అవకాశం ఉంది. తొందరపడి వరి సాగు చేయవద్దు. కీలక సమయంలో దెబ్బ కొట్టే అవకాశం ఉంది. పొట్ట దశలో వచ్చినప్పుడు నీరు కనుక సాగునీరు లేకపోతే పంట పోయే అవకాశం. 6 తొడి పంటలు అయితే కొద్ది నీటితో ఒక 4-5 తడులతో నీటితో పంట చేతికొచ్చే పంటలు సెలెక్ట్ చేసుకోండి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 15 రోజుల్లో క్లారిటీ వస్తుంది రైతు సోదరులు. ఈలోగా కంది, మినుము, పెసర, కూరలు, గడ్డి కూరలు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, వేరుశనగ, బుడశనగ ఇలాంటి పంటలు మొత్తం 4 నెలలు 5 నెలల్లో వచ్చే పంటలు 3 నెలల్లో వచ్చే పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తాను. రైతు సోదరులు గత ఏడాది వరి సాగు చేసిన భూమిలో ఈ ఏడాది మెట్ట పంటలోకి మారడానికి సాధ్యం అవుతుందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.